షలోమ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము, మరి విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును అనే 3వ లేదా 4వ ఆజ్ఞ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కూడా మరి నిన్నటి దినమున ఏ విధంగా 2వ ఆజ్ఞ విగ్రహమును చేసుకొనకూడదు అనే ఆజ్ఞను మార్చినట్లుగా మనం చూసామో, దీనిని కూడా మరి విశ్రాంతి దినము అనగా శుక్రవారం సాయంత్రం మొదలుకొని శనివారం సాయంత్రం వరకు ఒక దినము. కానీ రోమన్ క్యాథలిక్ వారు మరి కాన్స్టంటైన్ చక్రవర్తి అనబడిన ఈయన మరి మొదటి శతాబ్దంలో మరి 2వ శతాబ్దంలో కొంతకాలం వరకు యూదులు మరియు అన్యులు నుండి వచ్చిన మెస్సని నమ్మిన వారు కూడా విశ్రాంతి దినాన్ని అంటే 7వ దినాన్ని పవిత్రంగా ఆచరించారు. ఆ తర్వాత 2-3 శతాబ్దాలలో క్రమక్రమంగా అన్యుల నుండి మారిన వారు తమ పాత ఆచారాల ప్రకారంగా సూర్య దినమైన ఆదివారం రోజున మరి సంఘంగా కూడుతూ వచ్చారు. ఈ విధంగా ఆదివారం రోజున సంఘంగా కూడుతూ రావటం వల్ల 321 ఏడీలో సూర్య దేవతారాధికుడైన కాన్స్టంటైన్ చక్రవర్తి, మనం చూసాం కదా, ఇప్పుడు బొమ్మ చూసాం కదా, ఈయన కాన్స్టంటైన్ చక్రవర్తి మార్చాడనమాట. దినాన్ని మొదటి రోజున ఆదివారానికి చట్టరీత్యా మార్చి సెలవు దినంగా ప్రకటించాడు. ఆ దినానికి సూర్యుడిని పూజించే దినమని, అంటే సండే అని, భానువారం అని ఆ రోజు పెట్టాడనమాట, నామకరణం చేశాడు. ఒక వ్యవసాయకులు మినహా మిగతా పనుల వారు మరియు ఉద్యోగస్తులందరూ ఆదివారం రోజు పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని శాసనం చేశాడు. అవిధులైన వారందరినీ నలగొట్టించాడు. ఆ విధంగా చట్టరీత్యా మార్చబడిన ఆదివారపు విశ్రాంతి దినాచారము శాసనాన్ని 4వ శతాబ్దపు ముగింపు కాలంలో లవోదికయ సమావేశం సంఘం ఆమోదించింది. కాబట్టి ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి అంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటి ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి విశ్రాంతి దినాన్ని మరి మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనము ఈ విశ్రాంతి దినం యొక్క ముఖ్య ఉద్దేశము చూద్దాం. ఈరోజు ముఖ్య ఉద్దేశము మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును అంటున్నాడు. అయితే మనము అరణ్యములో ఇజ్రాయేల్ను నడిపించినప్పుడు 6వ దినములు మరి ఆ మన్నాను సమకూర్చుకోమన్నాడు. 6వ దినాన్న 2 7వ దినానికి సంబంధించిన ఆహారాన్ని కూడా 6వ దినాన్నే సమకూర్చుకోమని మరి తండ్రి, పరమ తండ్రి అయిన మరి యావే వారు, అదోనై వారు, హషేం వారు, లేకపోతే ఎలోహిం వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక విధాలుగా పలకడానికి గల కారణం ఏంటంటే, యాహోవే అన్న నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే మాటను ఒకవేళ వ్యర్థముగా ఉచ్చరిస్తే తగు శిక్ష మనకు వస్తున్నది అన్న ఒక కారణంతోనే అదోనై అని, ఎలోహిం అని, లేకపోతే హషేం అని మరి వివిధ రకాలుగా మరి పిలవడం జరుగుతూ ఉన్నది. దేవుని సంగమా, ఇక్కడ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఎందుకు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే దాని ప్రాముఖ్యత ఏంటంటే, తండ్రి ఆ దినాన్ని విశ్రమిస్తూ ఉన్నాడు, అలానే ఆశీర్వదించాడు, ఆ దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అదొకట. ఇంకొకటి హెజ్కేలు 20వ అధ్యాయం 12వ వచనంలో, నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు వారికి నాకు మధ్య సూచనగా, ఆ దినాన్ని సూచనగా ఇచ్చాడు. ఎందుకని? ఆ దినాన్ని నేను పరిశుద్ధపరుస్తాను ప్రతి ఒక్కరిని
అని ఎవరికి తెలియాలి? ఎవరైతే అన్యులు ఆయన గురించి తెలుసుకుని ఆయన నామములు బాప్తిసం పొందుతున్నారో, ఆయన నామమును విశ్వాసం ఉంచుతున్నారో వారు తెలుసుకునటానికి ఈ విశ్రాంతి దినాన్ని గుర్తుగా, సూచనగా మనకు మనుషులకు ఇచ్చాడని మనము యెహెజ్కేలు గ్రంథములో మనకు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈ విశ్రాంతి దినము ఎంత పరిశుద్ధమైనది. ఆయన పేరు యావే. యావే ఎవరు? ఆయన ఎవరండి? నిన్న నేడు నిరంతరం ఏకరీతి గలవాడు. ఆయన చేసినటువంటి మాట ఒకసారి నోటి నుంచి బయలువెళితే అది మళ్ళీ వెనక్కి తీసుకునేవాడు కాడు. ఆయన రాసించినటువంటి మరి ఈ ఆజ్ఞ మనము మార్చగలమా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వివేచించాలి. వివేచన జ్ఞానంతో ఆలోచించాలి. ఏది కరెక్టు, ఏది నిజము, ఏది అబద్ధము అని నీవు గ్రహించకపోతే ఇదిగో అందరితో పాటు ఏమవుతుందంటే యెహెజ్కేలు 22:26-31 నా క్రోధము వారి మీద కుమ్మరింతును అంటున్నాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో వారి మీద ఆయన క్రోధాన్ని కుమ్మరిస్తాడట. కాబట్టి ఆ క్రోధానికి గురి కాకుండా మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని సరైన రీతిలో పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ దినమున మరి యావే వారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మార్కు సువార్త 2:22 కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే. అదేండి, అది యూదుల కొరకే, ఇజ్రాయేలీల కొరకే అని అంటున్నారు. కానీ సమస్త మానవాళికి ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మనకు కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నిర్గమకాండంలో కూడా అదే చెప్పాడు. నీవైనను, నీ దాసిను, నీ దాసుడని, నీ ఎద్దైనను, పరదేశం ఎవరైనా సరే ఆ విశ్రాంతి దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి. పశువు అయినను అంటున్నాడు. పశువుడు కూడా పని చేయొద్దు అని అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పవిత్రమైనదేదో సాధారణమైనదేదో భేదం ఎంచకపోతే ఆయన క్రోధం మన మీదకి వస్తున్నది. ఆ భేదాన్ని మనం గమనించాలి. సరి అయినదేది, అబద్ధమైనదేది అనేది మనం గ్రహించగలగాలి. గ్రహించకపోతే మనకు ఆశీర్వాదము బదులు శిక్షకు తెచ్చుకుంటాం. ఆయన క్రోధానికి గురవుతాం, ఆయన శిక్షకు గురవుతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నా దృష్టికి వచ్చినది, నా జ్ఞానంకు అంతు చిక్కినది, నేను నేర్చుకున్నది మీకు తెలియపరచడానికి మరి హషేం వారు, యావే వారు మరి నాకు సమయాన్ని అనుగ్రహించి మరి మీతో ఇది మీ ముందుకు తీసుకురావడానికి ఇటు సమయాన్ని అనుగ్రహించిన యాహోవాకే మహిమ ఘనత చెల్లినగాక. ఆమేన్.